ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా జూనియర్ వైద్యురాలిపై హత్యాచార కేసులో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు దర్యాప్తులో పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించడం సంచలనంగా మారింది. హత్యాచార కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని, హడావుడిగా తమ కుమార్తె దహన సంస్కారాలు పూర్తి చేయించారని తెలిపారు బాధితురాలి తల్లిదండ్రులు. తమకు లంచం కూడా ఇవ్వజూపారని ఆరోపించారు. జస్టిస్ ఫర్ అభయ నినాదంతో బుధవారం రాత్రి కోల్కతాలో నిర్వహించిన లైట్స్ ఆఫ్ మార్చ్లో బాధితురాలి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభయ తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా కేసును అణగదొక్కేందుకు పోలీసులు ప్రయత్నించారని, మృతదేహాన్ని చూసేందుకు కూడా తమను అనుమతించలేదన్నారు. పోస్ట్ మార్టం పూర్తయ్యేంత వరకు పోలీస్ స్టేషన్లోనే వెయిట్ చేయించారని, ఆ తర్వాతే మృతదేహాన్ని అప్పగించే సమయంలో ఓ సీనియర్ పోలీసు అధికారి తమకు డబ్బులు ఆఫర్ చేస్తే తాము తిరస్కరించామని చెప్పారు బాధిత తల్లిదండ్రులు. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన జరిగింది. ఈ కేసును తొలుత కోల్కతా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే వారు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే కేసును కోల్కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్, ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, మరికొందరికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు సీబీఐ అధికారులు. మలయాళ సినీ పరిశ్రమను కుదిపేస్తోన్న మీ టూ ప్రకంపనలు కన్నడ సినీ ఇండస్ట్రీని తాకాయి. జస్టిస్ హేమ కమిటీ తరహాలో శాండిల్వుడ్లోనూ ఓ కమిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్విటీ ఫైర్ సభ్యులు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. కన్నడ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై నివేదిక తీసుకురావాలన్నారు. నటుడు కిచ్చా సుదీప్, హీరోయిన్లు రమ్య, అషికా రంగనాథ్, శ్రద్ధా శ్రీనాథ్, రచయిత దర్శకురాలు కవితా లంకేష్ సహా మొత్తంగా 153 మంది లెటర్లో సంతకాలు చేశారు. హాలీవుడ్లో మీటూ ఉద్యమం మొదలైనప్పుడే 2018లో ఈ ఫైర్ సంస్థ ఏర్పాటైంది.